అందరికీ నమస్కారం అండి. దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు నవదుర్గా రూపాలను వర్ణిస్తూ ఒక పాట పాడబోతున్నాను. మీరందరూ విని ఆనందిస్తారని అభినందిస్తారని కోరుకుంటున్నాను. ఈ పాట రచన వీణా చింతల గారండి. ఇంకా పాటలోకి వస్తున్నాము. పల్లవి. దుర్గామాత వచ్చింది, నవరాత్రులనే తెచ్చింది, నవ్వుతూ నవ్వుతూ వచ్చింది, నవరూపములు దాల్చింది. దుర్గామాత వచ్చింది, నవరాత్రులని తెచ్చింది, నవ్వుతూ నవ్వుతూ వచ్చింది, నవరూపములు దాల్చింది. బాలా త్రిపుర సుందరిగా భక్తులను కాపాడింది, శ్రీ గాయత్రి రూపములో పంచశిరములను దాల్చింది. బాలా త్రిపుర సుందరిగా భక్తులను కాపాడింది, శ్రీ గాయత్రి రూపములో పంచశిరములను దాల్చింది. దుర్గామాత వచ్చింది, నవరాత్రులనే తెచ్చింది, నవ్వుతూ నవ్వుతూ వచ్చింది, నవరూపములు దాల్చింది. అన్నపూర్ణగా వెలసింది, పాడి పంటలను ఇచ్చింది, లలితా త్రిపుర సుందరిగా షోడశ కళలను చూపింది. అన్నపూర్ణగా వెలసింది, పాడి పంటలను ఇచ్చింది, లలితా త్రిపుర సుందరిగా షోడశ కళలను చూపింది. దుర్గామాత వచ్చింది, నవరాత్రులనే తెచ్చింది, నవ్వుతూ నవ్వుతూ వచ్చింది, నవరూపములు దాల్చింది. శ్రీ మహాలక్ష్మిగా వచ్చింది, సిరి సంపదలు ఇచ్చింది, సరస్వతి దేవిగా వెలసింది, విద్యా బుద్ధులు వసగింది. శ్రీ మహాలక్ష్మిగా వచ్చింది, సిరి సంపదలు ఇచ్చింది, సరస్వతి దేవిగా వెలసింది, విద్యా బుద్ధులు వసగింది. దుర్గామాత వచ్చింది, నవరాత్రులనే తెచ్చింది, నవ్వుతూ నవ్వుతూ వచ్చింది, నవరూపములు దాల్చింది. కాళిక రూపము దాల్చింది, కష్టాలను కడతేర్చింది, దుర్గాదేవిగా నిలిచింది, అస్త్రశస్త్రాలు పట్టింది. కాళిక రూపము దాల్చింది, కష్టాలను కడతేర్చింది, దుర్గాదేవిగా నిలిచింది, అస్త్రశస్త్రాలు పట్టింది. దుర్గామాత వచ్చింది, నవరాత్రులనే తెచ్చింది, నవ్వుతూ నవ్వుతూ వచ్చింది, నవరూపములు దాల్చింది. మహిషాసురమర్దినిగా రాక్షసులను హతమార్చింది, లోకరక్షణ చేయుటకై నవదినములు పోరాడింది. మహిషాసురమర్దినిగా రాక్షసులను హతమార్చింది, లోకరక్షణ చేయుటకై నవదినములు పోరాడింది. దుర్గామాత వచ్చింది, నవరాత్రులనే తెచ్చింది, నవ్వుతూ నవ్వుతూ వచ్చింది, నవరూపములు దాల్చింది. అమ్మను నిత్యము పూజించే ఆశీర్వాదము పొందెదము, అష్ట సంపదలు ఇవ్వమని అమ్మను నిరతము కొలిచెదము. అమ్మను నిత్యము పూజించి ఆశీర్వాదము పొందెదము, అష్ట సంపదలు ఇవ్వమని అమ్మను నిరతము కొలిచెదము. దుర్గామాత వచ్చింది,
నవరాత్రులనే తెచ్చింది, నవ్వుతూ నవ్వుతూ వచ్చింది, నవరూపములు దాల్చింది. నవ్వుతూ నవ్వుతూ వచ్చింది, నవరూపములు దాల్చింది. జై దుర్గామాత. అందరికీ అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నామండి. అలాగే మొదటిసారి నా ఛానల్ చూసేవారైనా, ఎప్పుడు చూస్తూ ఉండే వాళ్ళైనా కానీ అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.